అంత నమ్మకముందా మీకు మా మీద? మీరొక మాట చెప్తే మీ షెహన్షా గారు నన్ను కన్నెత్తి కూడా చూడరని మీ నమ్మకమా? అవును. నువ్వు గనక నా ముందు లొంగకపోతే ఖచ్చితంగా అదే జరుగుతుంది. అయితే సరే, నేను తమ ముందు లొంగిపోతాను. కానీ అందుకు బదులుగా మీరు మీ మాట నెరవేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీ షెహన్షా నా వైపు ఇక కన్నెత్తి కూడా చూడకూడదు. వారి ఆలోచనలు కూడా మీ అదుపాజ్ఞంలోనే ఉంటాయి కదా. అందుకని ఒకటి గుర్తుంచుకోండి, ఆయన ఆలోచనలో కూడా నేను అసలు ఉండనే కూడదు. అందరూ పాపం కొత్త బేగం గురించి తప్పుగానే అనుకున్నారు. అందరూ తను షెహన్షాని మాయలో పడేసిందని అనుకున్నారు. షెహన్షా ఆవిడ చుట్టే తిరుగుతున్నారు అనుకున్నారు. కానీ ఈ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది. ఆ పిల్ల షెహన్షాని ఎంతగానో ద్వేషిస్తుంది. తనకి షెహన్షా గారి బేగం అవ్వటం కూడా అస్సలు ఇష్టం లేదు. తను కోరుకునేది ఏంటంటే అసలు షెహన్షా గారు తన వైపు కన్నెత్తి కూడా చూడకూడదట. మీ నవ్వుని కొంచెం అదుపులో పెట్టుకోండి రుకయ్య బేగం. మరీ అతిగా నవ్విన వారు ఏడవలసి వస్తుందని కూడా అంటారు. అంటే మీరింకా కొత్త బేగం గురించి భయపడుతూనే ఉన్నారా? అంత అమాయకమైన కళ్ళు, అంత లేత పెదవులు చూస్తే భయం దేనికి? తమరు కేవలం ఆవిడి గారి అమాయకమైన కళ్ళు మాత్రమే చూశారు. తన చూపుల్లోని తిరుగుబాటు జ్వాల చూడలేదు. నేను జోదా లేత పెదవులు చూసి భయపడ్డం లేదు. కానీ నేను భయపడుతుంది షెహన్షాని కాదనగల పెదవుల గురించి. నిజమే, నాకు భయమే. భయంగానే ఉంది నాకు. ఆవిడ్ని, ఏ కోరిక లేని ఆవిడ్ని చూస్తే మీకు భయం దేనికంట? ఉన్నట్టుండి నాకు మా తల్లిగారు గుర్తొచ్చింది. మా అమ్మ నాకు నా చిన్నప్పుడే ఒక పాఠం నేర్పించింది. లోకంలో ఎల్లప్పుడూ 2 రకాల వ్యక్తుల గురించి భయపడాలి అంది. ఒక రకం అసలు ఏదైనా కోల్పోతావన్న భయం లేని వాళ్ళు. ఇక 2వ రకం ఏదైనా పొందాలనే కోరిక లేని వాళ్ళు. అలాంటి వాళ్లే చాలా ప్రమాదకరం కాగలరు. అసలు అదేం చేయగలదు? మిమ్మల్ని మార్చేసింది ఆవిడ. ఒకసారి మీరే ఆలోచించండి. కొంతసేపటి కింద తమరు ఆ జోదా మీద పగ తీర్చుకోవాలని అలమటించారు. ఒకసారి ఆవిడ్ని కలిశారో లేదో మీ నవ్వుని మీరే అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. ముందే చెప్తున్నాను రుకయ్య బేగం, ఆ ఆడది అందరికంటే భిన్నమైంది. అందుకనే ఈ మహామంగ దాన్ని చూసి భయపడాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళారు మీరు? మీకు ముందు నుంచే తెలుసు మేమెప్పుడు ఆఖరా వచ్చినా ముందు మీ దగ్గరికే వస్తాము అని. అంతఃపురానికి కొత్త బేగం వచ్చింది. అయినా తమరు నాకోసం నిరీక్షిస్తున్నారా? మా అంతఃపురానికి ఓ కొత్త బేగం రావటం ఇదేం మొదటిసారి కాదు కదా. అయినా తన దగ్గరికి ఎందుకు వెళతాం మేము? తను మాతో ఎలా వ్యవహరించిందో స్వయంగా మీరే చూశారుగా. తనకి మేం కేవలం శిక్ష విధించాలి. మా మాట విని మీరు నవ్వుతున్నారా? అవును, ఎందుకంటే శిక్ష అనేది నేరస్తులకే వెయ్యాలి. తెలివి తక్కువ వాళ్ళని చూస్తే నవ్వుకోవాలి. అంటే షెహన్షాని పెళ్లి చేసుకున్నాక షెహన్షా పొందు కోరుకుని ఒక స్త్రీని తెలివి తక్కువదని అనకపోతే ఇంకేమనాలి? మేమనుకున్నదేంటంటే తమరు తనతో కొన్నాళ్ళు సరదాగా గడిపి మిగతా వాళ్లలాగే తనని కూడా వదిలేస్తారని.
కానీ ఆ తెలివి తక్కువ దానికి తమర్ని కొంతకాలం కూడా పొందాలని కోరిక కూడా లేదు. అసలు తను ఏముందో స్పష్టంగా చెప్పండి మాకు. తనేమో నా ముందు లొంగిపోవడానికి కూడా ఒప్పేసుకుంది. కానీ ఒక షరతు మీద. తమరు తన చెంతకి రాకూడదంట. మీ ఆలోచనల్లో పొరపాటున కూడా తన గురించి ఆలోచన రాకూడదట. నిర్భయంగా తను నాకు చెప్పేసింది. తనకి షెహన్షాని పొందాలని తపన లేదంట. తనకి షెహన్షా మీద కోరికే లేదట. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. ఇప్పుడిక తనని తన సొంత ఊరైనా ఆమెరు దగ్గర వదిలిపెట్టైనా రండి, లేదా తన మితిమీరిన నైజంతో తమరి అగౌరవాన్ని మౌనంగా సహించండి. అందరూ వెళ్ళిపోండి. అంతటి పొగరా మీకు? బహుశా మీరిప్పుడు ఉన్నది మీ ఆమీరులో కాదని మా ఆగ్రాలో అని తమరు మరిచిపోయినట్టున్నారు. ఇక్కడ మా పరిపాలన, మా ఆదేశమే చెల్లుతాయి. మీరేమో అందరి సమక్షంలోనూ మమ్మల్ని కించపరిచారు. అంతటి అలక్ష్యమా? తమర్ని అవమానించాలనే ఉద్దేశం నాకెంత మాత్రం లేదు. ఇక మీ ఆదేశం మాట అంటారా? తమరు నన్ను పాట పాడమని ఆదేశించారు. అలాగే నేను పాట పాడాను. నాకొచ్చిన పాటే నేను పాడాను. ఇందులో నా తప్పేముందండి? మీ నోటికి హద్దు అదుపు లేదనుకుంటాను. ఇప్పుడు మీరు మీ అదుపులో ఉన్నట్టు లేరు. అందువల్ల ప్రస్తుతం తమరిక్కడి నుండి వెళ్ళిపోతేనే మంచిది. మా అంతఃపురం నుంచి మీరు మమ్మల్ని వెళ్ళిపోమ్మంటున్నారా? ఎందుకంటే మేము నిషాలో ఉన్నందువలన. బహుశా మీకొకటి తెలియదనుకుంటాను. నిషాలో ఉన్న వ్యక్తే నిజాలు మాట్లాడతాడు. అవును, మీరు రుకయ్య బేగంకి ఏమని చెప్పారు? మేం మిమ్మల్ని ద్వేషిస్తున్నామని. అయితే ఇవాళ మీకొక రహస్యం చెప్తాం, వినండి. మేం మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి కారణం మాకు మీ మీద అంతులేని ద్వేషం ఉందే. మేం మిమ్మల్ని మా బేగం ఎందుకు చేసుకున్నామంటే మీ పొగరు అణచడానికి, మీ అహంకారాన్ని, పొగరుని ఇలా నిర్బంధంలో ఉంచడానికే. మీరు కేవలం మీ ద్వేషం వల్ల మా తల మాత్రమే నరకచ్చు, కానీ మేం మా ద్వేషంతో మీ తల దించుకునేలా చేయగలం. ఇదే ద్వేషం అంటే నిజమైన అర్థం. బయట లోకం దృష్టిలో మీరొక షహన్షాకి బేగం. దానికి తగ్గ గౌరవం కూడా మీకిస్తాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మీకు మేం తెలిసేలా చేస్తాం అగౌరవం అంటే ఎలా ఉంటుందో. ఎంతో మంది ఉన్నారు మేమంటే భయపడుతూ బతికేవాళ్ళు, కానీ అనుక్షణం మేమంటే భయంతో చస్తూ బతికేవాళ్ళలో మొదటి వాళ్ళు మీరే ఉన్నారు. ఈ లోకం నుంచి మేం మిమ్మల్ని కష్టపడి కాపాడుకుంటాం, కానీ మా నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. అప్పుడైనా మీకు స్పష్టంగా తెలిసి వస్తుంది మాలాంటి వారిని ద్వేషించటం ఎంతటి తప్పో తెలిసి వస్తుంది. మీరు
కేవలం మా విజయానికి లభించిన కానుక. కేవలం కానుక. చేస్తుంది మంచి పని కాదు. ఇలా బలప్రయోగం చేసే హక్కు మీకు ఎంత మాత్రం లేదు. మేము మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం బేగం. మీ మీద మాకు పూర్తి హక్కు. మీరు మాకు దూరంగా ఎలా ఉండగలరో చెప్పండి. మేము మిమ్మల్ని మా ఇష్టం వచ్చినట్టు చేసుకోగలం, కానీ అలా చెయ్యం. మేము మిమ్మల్ని ఎప్పటికీ తాకము. మేము తాకినంత మాత్రాన్ని మీ హోదా పెరుగుతుందని మీకు తెలియాలి. మీకు తెలిసి వచ్చేలా చేస్తాం. మేము మిమ్మల్ని ఎన్నటికీ ప్రేమించబోము అని. మీకు మేము అలాంటి అవకాశం ఎన్నడూ ఇవ్వం. ఎన్నటికీ ఇచ్చే ప్రసక్తే లేదు బేగం. రుకయ్య బేగంకి వర్తమానం తెలియచేయండి. ఈరోజు రాత్రి మేము తనతో గడుపుతామని చెప్పండి. నేనేదో అనుకున్నాను. ఆమెరుని కాపాడడానికి మహాత్యాగం చేశాననుకున్నాను. కానీ నిజం ఏంటంటే జలాల్ నా జీవితాన్ని నరకం చేయడానికి నన్ను వివాహం చేసుకున్నాడు. తన అహంకారాన్ని తృప్తిపరచుకోవడానికి నన్ను వివాహం చేసుకున్నాడు. అప్పుడేమో ఆ మేరు పరువు ప్రతిష్టల కోసం ఎలాగోలా బ్రతికేయచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఒక్కొక్క క్షణం గడపడమే ఎంతో కష్టంగా ఉంది మోతీబాయ్. ఆ మేరకు వెళ్ళిపోవడం కూడా సాధ్యపడదు. వివాహానికి ముందే ఆత్మాహుతి చేసుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడిక నా జీవితమే నిరాధారమైపోయింది. నేను చచ్చిపోయే హక్కు కూడా నాకు లేదు. అర్థం కావడం లేదు. ఇకపై నేను ఏం చెయ్యాలో తెలియడం లేదు మోతీబాయ్. ఓ మోహన కృష్ణ నీ చరణం శరణం. ఈ అంతఃపురంలో హిందువుల హారతి గీతం ఎవరు పాడుతున్నారు? నీ స్మరణే యోగం. ఎవరది? మాయా చాలునయా నీ మాయా. ఈ సంగతి మీకు తెలుసా మహారాణి గారు? ఆ జోద అంతఃపురంలో ఆరతులు ఇవ్వడం కూడా మొదలుపెట్టేసింది. అది నాకు తెలుసు. అంతఃపుర నియమాలని మొదటిసారి అతిక్రమించింది. దీన్ని ఇక్కడితో వదిలేస్తే త్వరలో ఇదే అలవాటుగా తయారవుతుంది. మేము జోదాన్ని దీని నుంచి అడ్డుకోక తప్పదు. మహారాణి గారికి జయము జయము. చాలా ముఖ్యమైన వార్త మహారాణి. అంతఃపుర నియమాలని. నువ్వు చెప్పబోయేదేంటో నాకు ముందే తెలుసు. అంతఃపురంలోని హిందూ బేగం హారతులిచ్చి మన మతానికి అంతఃపుర నియమాలకి తలవంపులు తెచ్చింది. మన్నించాలి మహారాణి. ఇది అంతఃపుర రెండో నియమం సంగతి. తొలిసారిగా షహన్షా కాకుండా ఒక పరాయి పురుషుడు భవనంలోకొచ్చాడు. ఎవరు పరాయి పురుషుడు అంతఃపురంలోకి రావడమా? ఆ దుస్సాహసం చేసిన వారెవరు? మాన్సింగ్, నువ్విక్కడికి ఇలా రాకూడదు. ఇప్పుడే ఒక దాసి నాకు చెప్పింది, ఇక్కడ నియమాల ప్రకారం ఏ పురుషుడు అంతఃపురంలోకి ప్రవేశించకూడదట. నిన్నటి సంఘటన గురించి మేమంతా చాలా ఆందోళన పడుతున్నాం. అందుకనే మిమ్మల్ని కలవడానికి వచ్చాం. పైగా మీరు మాకు మేనత్త కదా,
ఆమేర్లో మిమ్మల్ని చూడాలన్నప్పుడు అనుకున్న వెంటనే వచ్చి కలిసేవాడిని. మరి ఎక్కడికెందుకు రాకూడదు అత్తయ్య? ఎందుకంటే ఇది మీ రాజభవనం కాదు, ఇది మా రాజవంశపు అంతఃపురం. మీ రాజ్యంలో నియమాలు వేరే కావచ్చు, కానీ ఇక్కడ మా నియమాలే అమల్లో ఉంటాయి. ఆ నియమాల ప్రకారం ఒక షెహన్షా తప్ప వేరొక పురుషుడెవరు ఈ అంతఃపురంలోకి అడుగు పెట్టకూడదు. ఇతను నా మేనల్లుడు రుక్కయ్య బేగం. పైగా మేనల్లుడంటే కొడుకుతో సమానం కదా. కానీ బంధువులు పురుషులైనప్పుడు వాళ్ళు కూడా లోపలికి ప్రవేశించకూడదు. ఇతను నియమాల్ని అతిక్రమించాడు, అందుకు షెహన్షా జలాలే స్వయంగా శిక్ష విధిస్తాడు. అతను ఇంకా చిన్నపిల్లాడే కదా. నేరస్తుడికి వయసుతో నిమిత్తం లేదు. మేము చూసేది కేవలం నేరం మాత్రమే. తీసుకువెళ్ళండి తన్ని. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అత్తయ్యని చూడాలనిపించింది, అందుకే అక్కడికి వెళ్ళాను. కానీ అది మా అంతఃపురం మాన్ సింగ్. అక్కడికి మేం తప్ప వేరొక పురుషుడు ప్రవేశిస్తే చట్ట ప్రకారం అది నేరం. అది చట్ట ప్రకారం నేరం గనక మేము నీకు శిక్ష విధించక తప్పదు. నేను ఎలాంటి అపరాధం చేయలేదే. అత్తయ్య బాధపడుతున్నారు, అందుకే అక్కడికి వెళ్ళాను. అంతేగాక నాకు ఇక్కడ నియమాల గురించి తెలియదు. తెలుసున్నట్లయితే అనుమతి తీసుకునే వెళ్ళేవాడిని. కానీ వెళ్ళి తీరతాను అంటావు. తప్పకుండా. నేను జోధా అత్తయ్యకి ఒక వాగ్దానం చేశాను, తనకి ఎలాంటి కష్టమూ రానివ్వనని. నేను అందు గురించే ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది. షెహన్షాకి జవాబు చెప్పే ధైర్యం కూడా ఉందన్నమాట మీకు. ఇందుకు గాను మీకు శిక్ష పడి తీరుతుంది మాన్సి. మీకు మేం విధిస్తున్న శిక్ష ఏమిటంటే మీరిక ఎల్లప్పుడూ మాతో పాటే ఉండిపోవాలి. కేవలం యుద్ధ విద్య మాత్రమే కాదు, మేం మీకు రాజకీయ విద్య కూడా నేర్పించదలిచాం. దయచేసి మన్నించండి షెహన్షా, కానీ దీన్ని శిక్ష అని ఎలా అంటారు? శిక్ష అనేది ద్రోహులకే విధించాలి పెద్దమ్మగారు, విశ్వాసపాత్రులకు కాదు. తాను బాల్యంలో చేసిన వాగ్దానం కోసం మా అంతఃపురంలో అడుగుపెట్టిన ఈ కుర్రాడు, మాతో మా కళ్ళలోకి చూస్తూ మాట్లాడగల ధైర్యం గల ఈ కుర్రాడు మున్ముందు మాకు విశ్వాసపాత్రుడిగా ఉంటూ మా కోసం ఏమైనా చేయగల సమర్థుడు. ఇక విశ్వాసపాత్రతను అదృష్టం గల వారి పొందగలరు. ఇక ఇతను కూడా మా అదృష్టం వల్లే లభించాడు. కానీ జలాల్, ఇతను ఒక నేరస్తుడు కదా, అందువల్ల ఇతను మా బేగం జోధాకి మేనల్లుడు. ఇతని మేమిక్కడికి మా సొంత పూచీకత్తు మీదే తీసుకొచ్చాం. ఇక మీదట నువ్వు మాకే చట్టాన్ని నేర్పించే పొరపాటు ఎన్నడూ చెయ్యొద్దు. చట్టాన్ని మేమే నిర్ణయిస్తాం, ఏ చట్టము మమ్మల్ని నిర్దేశించదు. ఆదం నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు. మొదటిసారిగా మన అంతఃపురంలోకి ఒక పరపురుషుడు ప్రవేశించినప్పుడు ఇక వాడి కోసం అంతఃపుర చట్టాన్నే మార్చేస్తారా? శిక్షకి బదులుగా వాడికి కానుక కూడా ఇచ్చేస్తారా? దీనికంతటికి కారణం ఆ జోధా మహాతల్లి. కానీ షహన్షా ఇలా ఎందుకు చేస్తున్నట్టు? వారు జోధా బేగంని చాలా ద్వేషిస్తారు కదా. కాదు, ద్వేషించే హృదయంలోనే
ప్రేమ అనేది కూడా ఉంటుంది. ప్రేమకి ద్వేషానికి మధ్య చాలా పలుచని తెర అడ్డు ఉంటుంది. ద్వేషం అనేది ఎప్పుడు ప్రేమగా మారిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఆదం, మొదటిసారిగా నాలో భయం అనేది పుట్టుకొస్తోంది. నాకు భయంగా ఉంది.